Good morning to all of you. Andarki Shubhodayam. Welcome to Legal Matters by Sai Babu. Supreme Court frowned upon, of course, the lawyer, upon a petitioner for circumventing the decision of the coordinate bench. Simply to say, ఒక జడ్జి గారు సుప్రీంకోర్టులో బెంచ్ దగ్గరికి వెళ్ళారు. అభయ్ శ్రీనివాస్ ఓకా గారు బెంచ్కి వెళ్ళినప్పుడు, సార్ మాకేదో కావాలి అంటే కుదరదు అని చెప్పాడు. అదే విషయాన్ని మళ్ళీ ఇంకో బెంచ్ దగ్గరికి వచ్చి అదే ప్రస్తావిస్తే, నా ద సుప్రీం కోర్ట్ హాస్ ఫ్రౌండ్ అపాన్ హిమ్. హౌ డేర్ యూ ఫైల్ దిస్ ఫర్ ద సెకండ్ టైమ్? అఫ్ కోర్స్ దిస్ ఈజ్ ఫర్ ఎక్స్టెన్షన్ ఆఫ్ హిస్ పీరియడ్, ఫర్లో ఎక్స్టెన్షన్ వేసుకున్నాడు. సుప్రీం కోర్ట్ స్లామ్స్ ఎ మర్డర్ కేస్ convict or murder case accused Justice Ahsanuddin Amanullah and S.V.R. Bhatti in the case of Vinod alias Ganja, Vinod alias Ganja versus State of National Capital Territory Region Delhi, State NCT Delhi అంటారు కదా, SLP number 7028 by 7285 by 2025. On 4th June 2020, that means yesterday, they took a serious and stern view of a glaring case where the petitioner sought extension of time to surrender despite refusal by the coordinate bench. Coordinate bench of Justice Abhay Srinivas Oka on 14/5/2025. They have clearly stated that the SLP of the extension is dismissed because the High Court has already refused the furlough for him. He has to surrender. We don't want to interfere in this matter. He has to surrender within 3 weeks. Already time ఇచ్చారు, 3 weeks లోపల వాళ్ళు సరెండర్ కమ్మన్నారు. మరి ఎందుకు ఎక్స్టెన్షన్ అడిగాడు? అవతలాడు ఏం పిచ్చోడు కాదుగా, అడ్వకేట్ కూడా, ఈయన కూడా కరీనాడు. అఫ్కోర్స్ మెయిన్ పాయింట్ ఈజ్ దట్ యూ షుడ్ నాట్ ట్రై టు చీట్ ద కోర్ట్ అన్నాను, కానీ బట్ దానికి ఏదో కారణం ఉంటుందిగా. ఆ కారణం ఏంటంటే, దిస్ అప్లెంట్ వినోద్ అలియాస్ గాంజా, హీ వాజ్ కన్విక్టెడ్ ఇన్ ఎ కేస్ ఫర్ 16 years. అవుట్ ఆఫ్ ద 16 years, ఫర్ అబౌట్ 14 years and 8 months or so, he was in jail and he filed a petition for premature release. మనకి ఉంటుంది కదా, గాంధీ గారి జయంతి లేదా స్వతంత్రం వచ్చి 75 ఏళ్ళు అట్లా వచ్చినప్పుడు అలాంటి సందర్భాల్లో ది జైల్లో ఉండేటువంటి పీపుల్ విత్ సమ్ గుడ్ క్యారెక్టర్ దేర్ వి ట్రై టు రిలీజ్. మనోడు పెరోల్ అండ్ ఫర్లో ఈ రెండు తెలుసు. ఫర్లో మీద బయటకు వచ్చాడు. పెరోల్ ఈజ్ రైట్, ఫర్లో ఈజ్ అ డిస్క్రిప్షన్. పెరోల్ అంటే ఏంటంటే, సహజంగా మీరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉద్యోగం చేస్తూ ఉంటే, ఇఫ్ యు ఆర్ కంటిన్యూస్లీ అటెండింగ్ ఫర్ జాబ్ ఫర్ 1 month, యూ విల్ గెట్ అడిషనల్ 1 day లీవ్, ఒక లీవ్ వస్తుంది. అప్పుడు 15 daysకి ఇచ్చారు. అడిషనల్ సరెండర్ కింద మాకు ఉండేది 1 day. సరే తీసుకోండి, అట్లా వస్తుంది. యూ కెన్ యూటిలైజ్ దెమ్ బై ది ఎండ్ ఆఫ్ మంత్. 180 days లోపల మీరు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. ఫర్లో అంటే ఎగ్జిస్టెంట్ సర్కమ్స్టాన్సెస్. సపోజ్ జైల్లో అతను ఉన్నాడు, అతని పేరెంట్ మదర్కి బాగాలేదు, కోమా స్టేజ్కి వెళ్ళింది, షీ వాంటెడ్ టు కాల్ ఆఫ్, ఎస్ దట్ ఈస్ ఎ ఫర్లో. కొంతమంది ఇంటర్చేంజ్గా చెప్తుంటారు, వాట్ ఎవర్ ఇట్ ఈస్, పెరోల్ ఆర్ ఫర్లో, దే ఆర్ జైల్లో ఉన్న ముద్దాయి బయటకు వచ్చి ఆర్డర్స్ ఇవి. వీడు ఫర్లో మీద వచ్చాడు, వచ్చినప్పుడు హీ హ్యాస్ టు గో బ్యాక్ అండ్ సరెండర్. దానికోసం ప్రిమెచ్యూరిటీని సహజంగా ఈ రకరకాల మెలికలు పెడుతూ ఉంటారు. అందుకనే పోలీస్ అధికారిగా వీ హ్యావ్ టు వాచ్ దెమ్. మాకు ఒక ఇన్స్ట్రక్షన్స్ ఉంటాయి. యూ హ్యావ్ టు నోట్ డౌన్. జైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు పంపిస్తారు, వాళ్ళ జైల్ డిపార్ట్మెంట్ వాళ్ళు, సో అండ్ సో పర్సన్ ఈస్ కమింగ్ టు యువర్ ఏరియా, హీ హ్యాస్ టు బి దేర్ టిల్ సచ్ టైమ్, ఇఫ్ హీ ఎక్స్టెండ్స్ ప్లీజ్ హ్యాండ్ హిమ్ ఓవర్ బ్యాక్, తీసుకొచ్చి వదలమని కూడా మాకు రాస్తూ ఉండేవాడు గతంలో. మరి ఇప్పుడు ప్రొసీజర్ నాకు తెలియదు. అయినో అన్నంభట్ల వారిపాలెం విలేజ్, దాంట్లో గుడిపూడి శ్రీగారు ఇంటి పేరు మర్చిపోయాను, శ్రీగారు అతను ఇలాగే ఎక్స్టెండ్ చేస్తే మాకు మెసేజ్ వచ్చింది. Now, the filing of the present case for the same relief
is absolutely uncalled for. You should not have filed it. It is unwarranted and needs to be dealt with sternly. తాట తీస్తాం ఏమనుకుంటున్నారు అని చెప్పి సో రిజెక్టెడ్. సరెండర్ టుడే ఇట్ సెల్ఫ్. పోస్టెడ్ 5/6. మళ్ళీ ఇవాళకి వాయిదా వేశారు. నిన్నటికే కరెక్ట్ 4/6 అన్నా కదా, నిన్నటికే ఇమీడియట్గా పోయి సరెండర్ ఎవరి కోసం చేస్తావు. సుప్రీంకోర్టు విల్ సమ్ టైమ్ ఫ్రౌన్ అపాన్ ద పీపుల్. తాట తీస్తానని చెప్పింది దీంట్లో. రైట్. సో ఎందుకంటే ఆల్రెడీ డిఫెన్స్ అడ్వకేట్ హీ స్టార్టెడ్ సేయింగ్, యువర్ ఆనర్ మిలాడ్ ద కేస్ ఈజ్ పోస్టెడ్ టు 10th July 2025 ఫర్ డెసిషన్ రిగార్డింగ్ హిస్ ప్రీమెచ్యూర్ రిలీజ్. చాలా టైం ఉంది. June 4 ఎక్కడ, July 10 ఎక్కడ, ఆల్మోస్ట్ 1 month టైం. సో అండ్ ఇక సుప్రీంకోర్టు యొక్క సీరియస్నెస్ అర్థం చేసుకుని ది అడ్వకేట్ ఆన్ రికార్డ్ హీ వాంట్స్ టు విత్డ్రా ద పిటిషన్. సర్లేండి సార్ వదిలేస్తాం, విల్ డిస్మిస్ అండ్ నో విల్ డూ ఇట్, రేపు చూస్తాం అని చెప్పి మ్యాటర్స్ పోస్టెడ్. సో ఇదన్నమాట. యాక్చువల్లీ ది పిటిషనర్ హ్యాస్ ఆల్రెడీ sought or filed a plea seeking premature release before Delhi High Court. ఎందుకంటే అవుట్ ఆఫ్ 16 years 14 years ఆల్రెడీ జైల్లో ఉన్నాడు. బట్ హైకోర్ట్ హ్యాస్ రిఫ్యూజ్డ్ టు గివ్ ఎ స్టే. ఇది ఒకేసారి విచారిస్తాము ప్రిమేచ్యూర్ రిలీజ్ అవునా కాదా. నార్మల్గా మీకు తెలిసిందే కదా, ఎప్పుడైతే మనం పిటిషన్ వేస్తాం అప్పీల్ కోడ్ అయితే స్టే చేసినప్పుడు పక్కన ఇంజక్షన్ ఆర్డర్ స్టే ఆర్డర్ తెచ్చుకుంటాం. స్టే ఇవ్వాలని డైలీ డెఫినెట్లీ విల్ డీల్ విత్ ద మ్యాటర్ అని చెప్పి హైకోర్టు చెప్పడం జరిగింది. బట్ దే డిడ్ నాట్ గివ్ ద స్టే ఆర్డర్. హీ హ్యాస్ టు సరెండర్ బై May 20th. దాని మీద he approached on 14th May to the Supreme Court. Supreme Court asked him to surrender within 3 weeks. He should have surrendered. మళ్ళీ ఓవర్ యాక్షన్ చేసి ఇంకో బెంచ్ దగ్గరికి వచ్చేస్తే అతన్ని ఆల్మోస్ట్ బాటా చెప్పుల పాతకాలం అనేవాళ్ళు కదా, మెత్తడి దాంతో కొడతాం జరిగే పరిస్థితి. సో కాబట్టి రిమెంబర్, డోంట్ ప్లే విత్ ద కోర్ట్స్. అందుకనే మీకు ఆల్రెడీ చెప్పాము, when you file a petition before the court, particularly bail petitions వచ్చినప్పుడు no other such petition has been filed in any other court అని కోర్టుకు చెప్పాలి. అర్థమైందా? చెప్పకుండా కూడా మీకు చేసింది ఒక పెద్ద రాజకీయ నాయకుడి కేసులో ఏం చేశారో కూడా మీకు చెప్పాను. మార్నింగ్ దే ఫైల్డ్ ఎ బెయిల్ పిటిషన్ బిఫోర్ ది అద్దంకి కోర్ట్ బికాస్ ప్రాపర్ కోర్ట్ అది, అక్కడ డిస్మిస్ చేస్తారు. డిస్మిస్ చేసిన తర్వాత by 1 PM these people filed another petition before the district court. Luckily here they got bail. బట్ పాయింట్ ఏంటి, అక్కడ కోఆర్డినేట్గా వేయలేదు. ఎందుకంటే అక్కడ ఆర్డర్ వచ్చిన తర్వాత డిస్మిస్ అయిన తర్వాత ఇక్కడ వేశారు. అలా చేయాలి కానీ కోఆర్డినేటర్ వేయకూడదు. డోంట్ ట్రై టు సర్కమ్వెంట్ ద కోర్ట్స్. ఆర్డర్స్ చాలా సీరియస్గా ఉంటాయి. సో కాబట్టి డోంట్ ట్రై టు చీట్ ద కోర్ట్ అనేటువంటి దీంట్లో నేర్చుకోవాలి. దట్ టు సుప్రీం కోర్ట్. మరి ఎందుకు చేశాడు? హోప్ ఏంటి? ఢిల్లీ కోర్టులో పెండింగ్ ఉందని మాట చెప్తే ఏమైనా ఇస్తారో అని చెప్పి లాయర్గా ట్రై చేశాడు. సహజంగా లాయర్లుగా మన బాధ్యత మ్యాక్సిమం ట్రై చేయాలి. ఓకే. సో ప్లీజ్ అండర్స్టాండ్ దట్ డోంట్ ట్రై టు డూప్ టు సుప్రీం కోర్ట్. దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రీడ్ ద కేస్ లా అండ్ యూ విల్ కమ్ టు నో ఆల్ దీస్ ఫ్యాక్ట్స్. థ్యాంక్ యూ.